పాట మంచి మోటివేషన్ ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి స్కూటీ అయితే నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఆల్రెడీ మీరు వీడియోస్ చూసుంటారు, ఆల్రెడీ ఒకసారి పడ్డా కదా. సో అదైతే ఫస్ట్ టైం అనమాట నేను డ్రైవింగ్ సీట్ పైన అయితే కూర్చోవడము. ఎప్పుడైనా సరే ఎవరైనా నడిపిస్తే వెనకాల కూర్చొని వెళ్ళిపోయేదాన్ని. ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ సీట్ పైన కూర్చొని ఏది ఎట్లా వేయాలి, ఇట్లా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు నాకు. మా హస్బెండ్ కంటనే ఉన్నా కానీ ఇది చేయి అది చేయి అని చెప్పేసి రేసి స్పీడ్కి ఇచ్చేసరికి ముందు పోయి పడ్డా అనమాట. ఇంకా నేను దెబ్బలైతే తగలలేదు. సో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నాదే తప్పు ఉందిలే, నీకు అసలుకే రాదని చెప్పిన కదా, వెనక కూర్చొని నేర్పించి ఉండాల్సిందని అయితే అన్నాడు అనమాట. సో ఇంక ఈరోజు అయితే వెళ్ళేసి ఏది ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. నేనైతే కింద పడ్డా కదా, అసలు నేర్చుకోగలుగుతానా స్కూటీ అన్నంతగా భయమైందనమాట. ఏదైనా సరే అంతే కదా, మనకి ఏదైనా రాని పని ఏదైనా ఉంటే అంతకు మించిన పెద్ద పని ఇంకోటి ఉందంటే, అంత మించిన కష్టమైన పని ఇంకోటి ఉండదు అన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. కానీ ఈరోజు చూడండి మా హస్బెండ్ వెనకాల కూర్చొని మంచి నేర్పించేసరికి పర్లేదనమాట, నేర్చుకున్న ప్రాసెస్లో అయితే ఉన్నా.